దేవుని నామానికి ఘనత, మహిమ, ప్రభావం కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి పరలోక రాజ్యపు ఉపమానములను ధ్యానించుకుంటూ ఉన్నాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనంలో ఉన్నటువంటి పరలోక రాజ్యము పొలములో దాచబడినటువంటి ధనమును పోలి ఉన్నదని క్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి ఉపమానమును ధ్యానిస్తున్నాం. ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఇస్ లైక్ ఏ హిడెన్ ట్రెజర్, ద పారబుల్ ఆఫ్ ద హిడెన్ ట్రెజర్. మరి మత్తయి సువార్త 13వ అధ్యాయం 44వ వచనం మనం చదువుకుంటే, పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకున్నదంతయు అమ్మి ఆ పొలమును కొనును. దేవునామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈ యొక్క ఉపమానంలో 4 విషయాలు మనము నేర్చుకుంటూ ఉన్నాం. మొదటిది, పరలోక రాజ్యము దాచబడినటువంటి ధనమును పోలి ఉన్నది. పరలోక రాజ్యము. రెండవదిగా, పరలోక రాజ్యము మరి వెలకట్టలేనటువంటిది, అమూల్యమైనటువంటిది, ప్రశస్తమైనది, మరి అది నిత్యరాజ్యమై ఉంటూ ఉన్నది. ఇక మూడవదిగా, ఆ రాజ్యాన్ని నీవు నేను సంపాదించుకోవాలి అంటే నీవు నేను దేవుని వెదుకువారంగా ఉండాలి. దేవునికి సమస్తాన్ని మనము సమర్పించుకొని ఆయన మరి చిత్తాన్ని జరిగించడానికి, ఆయన మాటలకు, ఆయన ఆజ్ఞలకు, ఆయన అధికారానికి విధేయత చూపువారంగా ఉండాలి. ఇక 4వదిగా, ఈ 3 నీవు గనక చేస్తే మరి దేవుని రాజ్యము, దేవుని రక్షణ, దేవుని మరి ధనము నీకు ఉచితముగా అనుగ్రహించబడుతుంది. ద ట్రెజర్ కేమ్ ఫ్రీ విత్ ద ఫీల్డ్. నువ్వు ఆ పొలమును కొన్నప్పుడు ఆ మనుష్యుడు, ఇదిగో పొలములో దాచబడిన ధనమును కనుగొన్నటువంటి మనుష్యుడు ఆ ధనమునకు వెల చెల్లించలేదు, కానీ కేవలము ఆ పొలము యొక్క వెల మాత్రమే చెల్లిస్తూ ఉన్నాడు. ఆ ధనము యొక్క వెలను ఆయన మరి చెల్లించలేడు. అది ఆయనకు ఉచితముగానే అనుగ్రహించబడుతూ ఉన్నది. హల్లెలూయా. అయితే పరలోక రాజ్యము మరి ఏ విధంగా ఇక్కడ మనకు అనుగ్రహించబడుతుంది అంటే, పరిశుద్ధుడైన పౌలు భక్తుడు మనకు రాశాడు. నీవు నేను పరలోక రాజ్యములో మరి మన క్రియల వలన, మన యొక్క శక్తి వలన మనము దానిలో ప్రవేశించలేము. కానీ ఇదిగో మన అపరాధముల చేత, మన పాపముల చేత మనం చచ్చి పడిన వారమయ్యున్నప్పుడు సైతం దేవుడు మనలను ప్రేమించి మన కొరకు తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారిని ఈ లోక రక్షకుడిగా పంపించి మనకు రావలసినటువంటి శిక్షను ఆయన మీద ఉంచి మనకు నిత్య రాజ్యాన్ని పొందటానికి అర్హులనుగా చేశాడు. అయితే నీవు నేను చేయవలసింది ఏమిటి అంటే, ఆ పరలోక రాజ్యపు ధనమును సంపాదించుకోవడానికి, ఆ పరలోక రాజ్యాన్ని, రాజ్యం అనేటువంటి ఆ పొలమును నీవు నేను కొనుక్కోవడానికి, మరి సంపాదించుకోవడానికి నీవు నేను చేయవలసింది ఏమిటి అంటే, ఆయన ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసం ఉంచడమే. హల్లెలూయా. ఎప్పుడైతే నీవు నేను ఆయన నామమందు విశ్వాసం ఉంచుతామో, ఇదిగో మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడతారు అని భక్తుడైన పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి గమనిస్తే, మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతి అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవ ఉగ్రతకు పాత్రులమైతిమి. అయితే దేవుడు కరుణా సంపన్నుడై ఉండి
మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం మన ఎడల తాను చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాను. హల్లెలూయా. మరి మన పాపముల చేత, మన శరీరాశల చేత, మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నప్పుడు సైతము దేవుడు మనలను ప్రేమించి మనకొక అవకాశాన్ని అనుగ్రహించాడు. తన ప్రేమను మన ఎడల వెల్లడిపరిచాడు. తన కృపచేత మనలను రక్షించాడు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహా ఐశ్వర్యమును రాబోవు యుగములలో కనబరచు నిమిత్తము క్రీస్తు యేసునందు ఆయన మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. హల్లెలూయా. ఇది మీ వలన కలిగినది కాదు. ఈ రక్షణ, ఈ నిత్య జీవము మన వలన కలిగినది కాదు. కేవలం మనము ఆయన ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసం ఉంచడం మూలాన దేవుడు ఆ రక్షణను, తన కృపను మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరి నా సహోదరుడా, నా సహోదరి, నీవు నేను చెల్లించవలసిన వెల ఏమిటో తెలుసా? ఆ పరలోక రాజ్యము దాచబడినటువంటి ధనమును పోలిన ఆ పొలము అనేటువంటి రక్షణ నీవు నేను సంపాదించుకోవాలంటే నీవు నేను చేయవలసింది ఏమిటో తెలుసా? క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసముంచడమే. హల్లెలూయా. నీవు నేను చెల్లించే ధనము క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసముంచిన వాడలా, ఇదిగో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా. ఆ క్రీస్తు ప్రభుల వారి నామమందు నీవు నేను విశ్వాసముంచడమే మనము చెల్లించవలసినటువంటి మరి వెల. నా సహోదరుడా, నా సహోదరి, ఎప్పుడైతే నీవు నేను ఆయన నామమందు విశ్వాసం ఉంచుతామో ఆ దాచబడినటువంటి క్రీస్తు ప్రభుల వారిని నీవు నేను పొందుకుంటాం. ఆ దాచబడినటువంటి ధనమైనటువంటి పరలోక రాజ్యపు స్వాస్థ్యాన్ని, నిత్య జీవాన్ని నీవు నేను పొందుకుంటాం. కేవలము నీవు నేను చెల్లించవలసిన వెల విశ్వాసం ఉంచడం. ఏంటి అది? నీ హృదయంలో క్రీస్తు ప్రభువును అంగీకరించి, నీ హృదయంలో విశ్వసించి, ఇదిగో నీ నోటితో ఒప్పుకున్న ఎడల నీవు రక్షించబడతావు. హల్లెలూయా. రోమాపత్రిక 10వ అధ్యాయం 10వ వచనములో 9-10 వచనములో యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడతావు. ఎలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఆ వేళ మరి నీవు నేను చెల్లించవలసినటువంటి వేళ మరి చాలా సులభమైనటువంటిదిగా దేవుడు ఉంచాడు. నీ హృదయమందు విశ్వసించి నీ నోటితో ఒప్పుకున్నట్లయితే క్రీస్తు ప్రభుల వారి రక్షణను నీవు పొందుకున్న వాడవైతావు. ఆయన నిత్య రాజ్యంలో, ఆయన పరలోక రాజ్యంలో నీవు నేను వారసులం అవుతాం. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఈ యొక్క ఉపమానం ద్వారా క్రీస్తు ప్రభుల వారు మనకు తెలియజేస్తున్నటువంటి సత్యం ఏమిటి అంటే, ఇదిగో పరలోక సంబంధమైనటువంటి విషయాలను మనము సంపాదించుకొనవలసిన వారమై ఉన్నాము. ఈ లోకములో కాదు నీవు నేను సంపాదించుకొనవలసింది. ఈ లోకములో ధనము ధాన్యము కాదు, నీవు కీర్తి సంపదలు కాదు నీవు నేను సంపాదించుకోవలసింది. మనమంతా పరలోక రాజ్యపు వారసులము, పరలోక రాజ్యపు పౌరులమై ఉంటున్నాం. అందుకే ఆయన అన్నాడు, ఇదిగో శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమై ఉన్నది. రోమాపత్రిక 8వ అధ్యాయం 5-6 వచనాలు. మరి పరలోక రాజ్యము, నిత్య రాజ్యము, దాన్ని సంపాదించుకోవడానికి నీవు నేను ఈ లోకంలో ఉన్నదంతా వెచ్చించవలసిన వారమై ఉన్నాం. నీకున్నదంతా, నాకున్నదంతా ఏమిటి? దేవుడు అనుగ్రహించినటువంటి ఈ జీవితమే. ఈ జీవితాన్ని ఆయనకు సమర్పిస్తే, ఆయనకు ఈ జీవితాన్ని నీవు అప్పగిస్తే ఆ నిత్య రాజ్యాన్ని నీవు సంపాదించుకోగలుగుతావు. ఉచితముగా ఆ రక్షణను నీవు పొందుకోగలుగుతావు. నిత్య జీవమును, నిత్య రాజ్యమును నీవు పొందుకోగలుగుతావు. యేసయ్య అన్నాడు కదా, యోహాను సువార్త
8వ అధ్యాయం 23వ వచనంలో, యోహాను సువార్త 8వ అధ్యాయం, మీరు క్రిందివారు, నేను పైనుండి వాడను. మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధిని కాను అంటున్నాడు యేసయ్య. అందుకే ఆయన పరలోక సంబంధమైన విషయాలను గురించి శిష్యులకు బోధించాడు. మనము ఈ లోక సంబంధులము కాదు, మనం పరలోక సంబంధులము. మనము క్రీస్తు ప్రభుల వారి సంబంధులము. మన రాజ్యము ఈ లోకంలో కాదు. మనం సంపాదించుకొనవలసిన ధనము ఈ లోకంలో కాదు. మనము ఆత్మానుసారముగా జీవించవలసిన వారమై ఉన్నాం. ఈ లోకానుసారముగా, శరీరానుసారముగా నీవు నేను జీవిస్తే మనకు వచ్చి మిగిలేది మరణము. అయితే ఆత్మానుసారమైన జీవితము నిత్య జీవమని క్రీస్తు ప్రభుల వారు తెలియజేశాడు. అందుకే ఆయన నిత్యము పరలోక సంబంధమైన విషయాలను గురించి ఆయన సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 12వ వచనం, భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల ఎలాగూ నమ్ముదురు. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకంలో ఉండు మనుష్య కుమారుడే, ఆ యేసుక్రీస్తు ప్రభుల వారే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడునూ లేడు. అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా. మరి ఆ క్రీస్తు ప్రభుల వారిని నీ హృదయంలో చేర్చుకుంటే, ఆయన మాటలకు నీ విధేయత చూపితే ఆ వెల చెల్లించిన వాడవవుతావు. ఆ పరలోక రాజ్యంలో నీ కొరకు ధనమును సంపాదించుకున్న వాడవవుతావు. ఆ పరలోక రాజ్యము, ఆ పొలములో దాచబడినటువంటి ధనమును పోలి ఉన్నటువంటి ఆ పరలోక రాజ్యాన్ని సంపాదించుకున్న వాడవవుతావు. ఆత్మానుసారంగా జీవిద్దాం. పరలోక సంబంధమైనటువంటి విషయాల మీద మనస్సు ఉంచుదాం. మన జీవము క్రీస్తులో కూడా దాచబడి ఉన్నది. కాబట్టి పైనున్న వాటిని వెదకండి, భూ సంబంధమైన వాటిని వెదకొద్దు అంటున్నాడు భక్తుడైన పౌలు కొలసీ సంఘానికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమయ్యున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. హల్లెలూయా. మన మరి అట్టి మహిమలో, ఆ నిత్య రాజ్యంలో, దేవుని రాజ్యంలో మనమందరము పాలిభాగస్థులం అవుదాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితంలో దయచేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, చెమ్మగలిగిన మా దేవా, సైన్యములకు అధిపతివగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకు నీంత మట్టుకు మా తండ్రి మీ చల్లనెక్కల నీడను భద్రపరిచి, అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన తండ్రి, మీకే స్తుతులు, స్తోత్రాలయ. దీనివల్ల మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు అనుగ్రహించిన దేవా మీకే స్తుతులు, స్తోత్రాలు. అవును మా తండ్రి, మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసం ఉంచి మా హృదయంలో క్రీస్తు ప్రభుల వారి రక్షకుడు అని మా హృదయంలో అంగీకరించి, మా పాపముల నిమిత్తం క్రీస్తు ప్రభుల వారు మరణించి పునరుత్థానుడుగా సజీవుడుగా తిరిగి లేచాడని మా హృదయమందు ఒప్పుకొని, నా హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకొని మీ ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారు అనుగ్రహించి నిత్య జీవము, ఆ రక్షణ, ఆ పరలోక రాజ్యాన్ని పొందుకొని ప్రభు మీ కొరకు ఈ లోకంలో సాక్షులుగా జీవించే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. కనికరము గల మా తండ్రి, ఈ వర్తమానాలు వినిచిన మా ప్రియ బిడ్డల కుటుంబాలన్నిటిని దీవించండి, ఆశీర్వదించండి. మీ నిత్య రాజ్యమునకు బిడ్డలను వారసులుగా చేయమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you all. Praise the Lord. Shalom.